బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. బట్ ఒక స్టేజ్లో 2019లో మిమ్మల్ని కాపు కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉంచిండ్రు. సో అప్పుడు మీరు అట్లా ఉన్నప్పుడు కాపులకు మీరు చేసింది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? నేను కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలక్షన్లలో ఏదైతే అనౌన్స్ చేయనటువంటి కాపు నేస్తం పథకం 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ళు మధ్యలో ఉన్నటువంటి కాపు మహిళలకి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 3,50,000 మందికి పైచులుగా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. జనరల్గా ఏంటంటే కాపులు ఫ్యామిలీస్లోంచి జనరల్గా ఆడవాళ్ళు బయటకు రారు, వచ్చిన ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాకు స్కీమ్ కావాలి అని చెప్పని అడగరు. అటువంటిది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థతో 3,50,000 మంది దాదాపుగా ఐడెంటిఫై చేయడం వాళ్ళ అకౌంట్లో. కాపులు అడగంది మీరు ఇచ్చినట్టుగా మీరు చెప్తున్నారు, కానీ కాపుల రిజర్వేషన్ ముచ్చటకు వచ్చేసరికి మాత్రం జగన్ గారు కరాఖండ్గా చెప్పారు అది కుదరని పని అని. అది జరగదు అనేది ఆయన చెప్పింది ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం. నా నుంచి బీసీలకి ఎక్కడా కూడా నష్టం జరగకుండా కాపులకి మేలు చేయడానికి ఆ రిజర్వేషన్ అంశంలో నేను కూడా మీకు సహకరిస్తాను, బట్ పూర్తిగా ఇది చేసేస్తాను అని చెప్పి అయితే నేను చెప్పను అని చెప్పి నేను అన్నది. జరుగుతుందా జరగదా అనేది అది మనం నిర్ణయించాల్సింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది అనేది సీఎం గారు చెప్తుంది. సో అది దానికి మన ప్రయత్నం ఉంటుంది కదన్నా. మన డెఫినెట్లీ మనకు కావాల్సింది మనం అడిగి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కాపుల్ని ఏడిపించాడు, వెళ్తూ వెళ్తూ కూడా పోతూ పోతూ కూడా మళ్ళీ ఏడిపించే కార్యక్రమం చేశాడు. ఎట్లా అనంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి పెట్టినటువంటి రిజర్వేషన్ 10% ఉందో, ఒక పక్కనేమో అసెంబ్లీలో కాపులకి 5% అందులో రిజర్వేషన్ కావాలి అని చెప్పి తీర్మానం చేస్తూ ఒకటి పంపించాడు. మరో పక్కనేమో అది సంబంధం లేకుండా మళ్ళీ ఇంకొక అసెంబ్లీలో వేరే ఇంకొక తీర్మానం చేసి ఒకటి పంపించాడు. సో కేంద్ర ప్రభుత్వం మనల్ని ఏమని అడిగిందనంటే, నీకు ఇందులో ఈ 5% కావాలన్నా లేకపోతే నువ్వు వేరేగా అడుగుతున్నావా, ఏది అడుగుతున్నావో క్లారిటీ ఇవ్వు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ని బయటికి రానివ్వకుండా కప్పిపూస్తూ ఎలక్షన్ నడిపేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే క్రమంలో కోర్టులో కొన్ని కేసులు పడినాయి. ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిందో ఇక అక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేదు. కోర్టు డెసిషన్ రావాలి ఇంకా. సో కాపుల విషయంలో చంద్రబాబు గారు చాలా అన్యాయం చేసిండ్రు అంటారు మీరు. 100% చేశారు. అట్లాంటి కాపు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటారు మరి? అదే కదా ఇప్పుడు అందరూ అడుగుతుంది, అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆయనకి నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే సంకల్పం ఆయనలో ఉండాలి. ఈవేళ మళ్ళీ తిరిగి ఏ కారణంతో అసలు చంద్రబాబు నాయుడు గారితో కలవాల్సి వచ్చింది అనేది మన ప్రశ్న. ప్రత్యేకించి కాపుల విషయంలో ఈవేళ గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామంలోని కాపుల మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టి 100ల సంఖ్యలో అరెస్టులు చేసి వేలల్లో జైల్లో పెట్టారు చాలామందిని. ఈవేళ వాళ్ళందరూ ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మాటిని మాత్రం తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకాల్సిన అవసరం ఉంది? అన్ని కేసులు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే ఈవేళ ఆ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము జీవోలు ఇచ్చాము, వాటన్నిటిని కూడా ఎత్తేస్తాం. అటువంటిది ఎందుకు ఏం చేశాడని చంద్రబాబు నాయుడికి వాళ్ళు చేయి కొట్టాలి? కాపు సామాజిక వర్గాన్ని వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా కూడా చూస్తే ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు, అనగదొక్కటం, ఒక రకంగా కాదు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా కాపుల్ని దెబ్బతీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.